వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. సో ఫైనల్లీ ఎస్ఎస్ఎంబి 29 నుంచి మన రాజమౌళి గారు ప్రియాంక చోప్రా గారికి సంబంధించి పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రియాంక చోప్రా గారి మందాకిని అనే క్యారెక్టర్ ఈ సినిమాలో ప్లే చేయడం జరుగుతుంది. అండ్ పోస్టర్ వచ్చేసి మనకు ప్రియాంక చోప్రా గారు చేతిలో ఒక గన్ పట్టుకొని ఎల్లో కలర్ శారీ వేసుకొని, అంటే ఇండియన్ నేటివిటీ కనిపించే విధంగా సినిమా పాన్ వరల్డ్ గా వెళ్తుంది. బట్ ఏంటంటే పూర్తిగా ఇండియన్ నేటివిటీ కనిపించే విధంగా ఆమె లుక్ కానివ్వండి, లేకపోతే ఆ పేరు మందాకిని అనే పాత్ర కానివ్వండి అలా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రాజమౌళి గారు ఏంటంటే చాలా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నవంబర్ స్టార్ట్ కాగానే రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, పృథ్వీ సుకుమార్ గారు ట్విట్టర్లో చిన్న వార్ అయితే మొదలైంది. ఏంటంటే నవంబర్ వచ్చింది, ఇంకా ఎప్పుడు అప్డేట్ ఇస్తామని చెప్పి మహేష్ బాబు రాజమౌళి గారిని అడగడం, రాజమౌళి గారు అలాగే ఇస్తా చాలా గట్టిగా ఇస్తా అని చెప్పి ఏ విధంగా సందీప్ రెడ్డి వంగ చెప్పాడో ఆ విధంగా అప్డేట్స్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. మహేష్ బాబు గారి బర్త్డే రోజు ఆయన పోస్టర్ రివీల్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్ గా పృథ్వీ సుకుమారన్ కుంభ అనే పాత్రను రివీల్ చేయడం జరిగింది. ఒక వీల్ చైర్ ఉండి అందులో ఆయన కూర్చొని వెనకాల నుంచి కొన్ని సైన్స్ ఫిక్షన్ లాగా హ్యాండ్స్ ఏవైతే ఉంటాయో హ్యాండ్స్ లాగా, అలాగే ఈరోజు ప్రియాంక చోప్రా గారి క్యారెక్టర్ ని కూడా రివీల్ చేయడం జరిగింది. మందాకిని అనే పాత్ర ఆమె ఈ సినిమాలో చేయడం జరుగుతుంది. సో దీన్ని అఫీషియల్ గా రాజమౌళి గారు అండ్ ట్విట్టర్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. బేసిక్ గా ఈ పోస్టర్ నిన్నే రిలీజ్ కావాలి. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో ఎర్రగొండ దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ సంబంధించి చాలా సినిమాకి సంబంధించిన కంటెంట్ అయితే పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అందుకే పోస్టర్ ని ఈ రోజు రివీల్ చేశారు. అండ్ ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఏం చేస్తారంటే, ది ఉమెన్ హూ రిఫైన్డ్ ఇండియన్ సినిమా ఆన్ ది గ్లోబల్ స్టేజ్, వెల్కమ్ బ్యాక్ డేసీ గర్ల్ ప్రియాంక చోప్రా అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రియాంక చోప్రా గారి పాత్ర ఒక ఎల్లో కలర్ శారీ వేసుకొని మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా పవర్ఫుల్ గా అయితే కనిపించడం జరుగుతుంది. అంటే పెద్దగానే ఏదో ప్లాన్ చేశాడు. ఆ పాత్రల గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే మహేష్ బాబు గారి పేరు రుద్ర అని అనిపిస్తుంది. అలాగే కుంభ అనే పాత్ర పృథ్వీ సుకుమార్, అలాగే మందాగిని అని పూర్తిగా మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా పాత్రలను అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. మరి సినిమాలో ఏ విధంగా మరి పాత్రలు డిజైన్ చేస్తారు, మరి సినిమాలో గట్టిగా అయితే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. మరి సినిమా రిలీజ్ అయిన రోజు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో మరి చూడాలి. నవంబర్ 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 3 నిమిషాల వీడియో ఉంటుంది కాబట్టి ఆ 3 నిమిషాల వీడియోలో ఎలాంటి వండర్ ని రాజమౌళి గారు చూపిస్తారనేది ఖచ్చితంగా చూడాలి. అలాగే ఈ మందాకిని అనే పాత్ర మీకు పోస్టర్ చూస్తుంటే మీకు పోస్టర్ ఏ విధంగా అనిపించింది మీరు కింద కామెంట్ చేయండి.